ఫస్ట్ టైం మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు అమ్మ వీళ్ళు నన్ను ఏం చేస్తున్నారని భయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి కదా? చాలా అండి, అసలు తెలియదు బ్యూటీ పార్లర్ అంటే ఏంటో మనకు తెలియదు. నిన్ను అందంగా చూపిస్తారు అని చెప్పని వాళ్ళ థ్రెడ్డింగ్ అది చేసినప్పుడు చాలా గొడవ పెట్టి ఏడ్చిన సందర్భాలు. సో ఫన్నీ మూమెంట్స్ అన్ని తెలియదు అప్పట్లో ఏంటి అని. అండ్ బాపు గారి సినిమాలో హీరోయిన్ అంటే ఇలానే ఉంటారేమో అనడానికి మీరు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. అండ్ కూర్చునే స్టైల్ కానీ కొన్ని సీన్స్ విషయంలో మీ బాడీ లాంగ్వేజ్ ఇదంతా చూస్తుంటే కష్టం అనిపించలేదా మేడం మీకు? అసలు ఏం కష్టం అనిపించలేదండి, ఇంకా అసలు ఉత్సాహంగా ఉండేది. అంటే ఆ నటన చేయాలనేది నా బాడీలో ఉన్నదేమో, ఐ డోంట్ నో. ఎప్పుడు నాకు అసలు షూటింగ్స్ అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టం ఎప్పుడు ఉండేది కాదు. ఆ కష్టం అనేది తెలియకుండా నాకు అంత కేర్ తీసుకునేవాళ్ళు మా అమ్మగారు. అసలు ఇప్పుడు ఆ కష్టం అంతా వాళ్ళదే. డే అండ్ నైట్ షూటింగ్స్ చేసినా కూడా వాణి విశ్వనాథ్ ఎప్పుడు అనేది, అమ్మాయి కొంచెం బేస్ వాయిస్ ఉంటుంది తమిళ్లో, నీ రొమ్మ అమ్మ నల్ల పాతుకోంగ అని. అసలు ఎందుకంటే అమ్మ ఎప్పుడు దేనికి నన్ను కష్టం అనేది నాకు తెలియదు. కెమెరా ఇక్కడ ఉంటే కెమెరా వెనకాల మా మమ్మీ ఉంటారు. సో ఫుడ్ విషయంలో కానీ అండ్ మాట్లాడే విధానంలో కానీ, ఒకవేళ డే అండ్ నైట్ నేను షూటింగ్ చేసిన టైర్డ్ అంటే అమ్మ ఆవుదం పెట్టేవాళ్ళు. అప్పట్లో ఎవరు ఆర్టిస్టులు అంత కేర్ తీసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు నేను చూడలేదు. తండ్రులు ఉంటారు, తల్లులు ఉంటారు ఒక వరకునే. అమ్మ ఆవుదం పెట్టి కుంకుడుకాయలన్నీ ఇంట్లోనే కొట్టేసేసి ఆమె తలస్నానం చేయించే విధానం కూడా డిఫరెంట్గా ఉండేదండి. సో అలా పెట్టి మళ్ళీ 7:30 to 8 కల్లా పొద్దున్నే షూటింగ్ అంటే నిద్రపోమని. అప్పుడు టీవీలు సెల్ ఫోన్స్ ఏం లేవు. ఏదో ఒక చిన్న బుక్ పెట్టుకొని చదువుకోవటం, డివోషనల్గా ఉండటం అలా తీసుకొచ్చారు. కాబట్టి అది ఎప్పుడు నాకు కష్టం అనిపించలేదు. బట్ మమ్మీ లేకుండా, మన వాళ్ళు లేకుండా ఇప్పుడు షూటింగ్స్ కొద్దిగా ఆ టైంకి జ్యూసెస్ కానీ ఆ ఫుడ్ కానీ ఇప్పుడు కొద్దిగా కష్టం. అంటే మనకెవరు లేరనే కష్టం తెలుస్తుంది, అంతేగాని అప్పుడు అసలు కష్టం అనేది తెలియదు.